సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫో బై లక్ష్మణ్. సో చాలా మంది చూస్తున్నమాట ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లే, సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో నేను వచ్చేసి 1 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ అండి. సో చాలా మంది అయితే డౌట్స్ అడగడం జరుగుతుంది. అదేంటంటే బ్రదర్, ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేట్ అప్లై చేశాను, లైక్ బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా అప్లై చేయడం జరిగింది. సో బ్రదర్, నాకు అక్కడ ఒక జాబ్ వస్తే కనుక సో అక్కడ నేను సగమే అవ్వగలుగుతాను. బికాస్ ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అండ్ మనకి అక్కడ అకామిడేషన్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు మన ఇంటికాడ అంటే మనం ఉండగలం, మన స్టేట్లో కానీ మన డిస్ట్రిక్ట్లో కానీ సర్వే కాగలుగుతుంది. బట్ అవుట్ ఆఫ్ స్టేట్ అంటే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఓకే, అది మీ అర్థమైంది నాకు కూడా. సో ఇప్పుడు మన తెలంగాణలో 10 పెట్టిన వచ్చిన వాళ్ళు కానీ 600 వచ్చిన వాళ్ళు కానీ సో వాళ్ళకి అప్లై చేస్తారు, వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే, వాళ్ళు మన తెలుగు స్టేట్స్ కాబట్టి వాళ్ళు సర్వే అవ్వగలుగుతారు. బట్ ఈ అవుట్ ఆఫ్ స్టేట్ వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి అకామిడేషన్ గురించి మాట్లాడదాం కదా. బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ అంటే లైక్ మధ్యప్రదేశ్, బీహార్, నాగాలాండ్, ఛత్తీస్గఢ్. సో ఇప్పుడు నాగాలాండ్ స్టేట్ వచ్చేసి ఇంగ్లీష్, అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఇవి నార్మల్ మన బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఈ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ స్టేట్స్. సో నాగాలాండ్ అంటే అది అప్పర్ మన ఇండియా, జమ్మూ కాశ్మీర్ అటు సైడ్ ఉంటుంది. సో అక్కడ అకామిడేషన్ అంటే బ్రదర్ ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఈ స్టేట్స్లో ఎక్కడ అంటే సో మనకి రెంట్ అయితే తక్కువ అనేది అనుకుంది. ఎందుకంటే బ్రదర్ అక్కడ ఎక్స్పెన్సెస్ చాలా లిస్ట్ ఉంటాయి కంపేర్ టు మన తెలుగు స్టేట్స్ కానీ మన చుట్టుపక్కల స్టేట్స్ కానీ. సో అక్కడ సర్వే అవ్వడం ఈజీ ఉంటుంది. అండ్ అకామిడేషన్ విషయానికి వస్తే కనుక బ్రదర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి వెళ్ళామనుకోండి, ఓన్లీ మీరైతే అక్కడికి మనతో పాటు మన తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది వస్తారు. మీలాగా అప్లై చేసి మీలాగే చాలామంది రావడం జరుగుతుంది. ఇప్పుడు బ్రదర్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జాంపుల్ మీరు అక్కడ తెలుగులో మాట్లాడాలనుకోండి, వాళ్ళు వస్తారు, బ్రదర్ మీరు తెలుగేనా, మాకు తెలుగే అని అట్లా పరిచయం అనేది ఏర్పడుతుంది. సో అలా ఏర్పడితే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఆలోచించి మీరు కంబైన్డ్గా ఆలోచించి బ్రదర్ ఎట్లా మరి ఇలా రూమ్ తీసుకున్నామా, ఎక్స్పెన్సెస్ మనకి తక్కువ అవుతాయని మీరు ఆలోచించుకొని ఓకే మీరు సెట్ అయిపోతారు. మీకు అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయిన డివిజన్లో మన తెలుగు వాళ్ళు లేకపోతే ఇలా ప్రాబ్లం అవుతుంది కదా. సో బ్రదర్ మీరు ఏం చేయాలంటే మీరు అక్కడికి వెళ్ళాక డివిజన్కి వెళ్ళాక ఫస్ట్ అక్కడ ఉన్న పరిస్థితులు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎలా ఉంది, పీపుల్ ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉంటున్నారు. సో ఒక అక్కడ ఆ డివిజన్ మీరు ఆ విలేజ్కి సెలెక్ట్ అవుతారా, ఆ విలేజ్కి వెళ్ళి కొద్దిగా అడగాలి. అక్కడ మా అంకుల్ ఇట్లా మాకు సెలెక్ట్ అవ్వడం జరిగింది బీపీఎంగా పోస్ట్ ఆఫీస్లో. సో మాకు ఏమైనా ఇక్కడ రెంట్ దొరుకుతుందంటే డెఫినెట్గా దొరుకుతుందంటే సో మీరు రెంట్ మాట్లాడుకోవాలి. మ్యాక్సిమం ఒకటి గమనించండి, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ మధ్యప్రదేశ్ కానీ ఇది తక్కువ. మన ఏదంటే బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇవ్వండి. ఓకేనా? ఈ స్టేట్స్లో మనకి రెంట్ చాలా లిస్ట్ ఉంటుంది, లైక్ ఒక 1050 ఉంటుంది. ఎందుకంటే మీరు ఫ్యామిలీతో ఉన్నట్లేగా ఓన్లీ 1 మెంబరే కాబట్టి మ్యాక్సిమం మనకు 1000 వేసుకున్నా కూడా రెంట్. అండ్ ఫుడ్ ఖర్చు ఒక 2000 వేసుకోండి. సో 3000, 4000 నియర్లీ మనకి ఖర్చులు అయితే అనుకోండి. మనకి బీపీఎం సెలెక్ట్ అయితే కనుక అరౌండ్ 18,000 వస్తుంది. ఆ 18,000లో మనకు ఒక 4000 ఎక్స్పెన్సెస్కినా 14,000 అనేది మనకి మిగులుతుంది. మనం ఒక 10,000 ఇంటికి పంపించుకున్నా మనకి 4,000 ఖర్చు మిగులుతుంది. సో మనకి 1 ఇయర్ అండ్ మనం లైఫ్ లాంగ్ ఉంటావా ఉండలేం కదా. మనం 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనం ఓన్ స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. బట్ ఈ 1 ఇయర్ సర్వే అవ్వడం మాత్రం కష్టం. ఓకేనా? సో కానీ మీరు మాత్రం తెలుసుకొని అంటే అక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని మంచి ఒక రూమ్ రెంట్ తీసుకొని అండ్ ఇవన్నీ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు బ్రదర్. ఓకేనా? మరి కొందరు అంటారు బ్రదర్ బీహార్ కొంచెం అంటే అందరు అంటారు కదా బ్రదర్, బీహార్, మధ్యప్రదేశ్ కొంచెం అంత మనుషులు సరిగ్గా ఉండరు మనతో అనేక కొంచెం భయపడతారు. అండ్ నాకు కొంచెం కాల్ చేసిన ఒక బ్రదర్ ఏం చేసినంటే కాల్ చేసిన బ్రదర్ మా పేరెంట్స్ ఉన్నాను మధ్యప్రదేశ్ అప్లై చేసినట్టే పంపిస్తలేరు, అక్కడ చాలా డిఫికల్ట్స్ ఉంటాయి అట, అంటే అక్కడ సర్వే అవ్వలేమని మా పేరెంట్స్కి అర్థమైంది. సో అంటే నేను అతనికి ఏం చెప్పానంటే బ్రదర్, వాళ్ళు సినిమాలో మనకి బీహార్ అలా దొంగతనం ఇవన్నీ చూపిస్తారు కానీ సో అలా ఏముండదు రియాలిటీ వేరు, సినిమా వేరు. సో నేను అతను చెప్పడం జరిగింది. సో అతను ఏమన్నా బ్రదర్ నేను డెఫినెట్లీ వెళ్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రదర్ లాంగ్వేజ్ ప్రాబ్లం మేబీ కొంచెం అడుగుతున్నా బ్రదర్, నాయన వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను మాట్లాడాలి. మన ఈ బీహార్, మధ్యప్రదేశ్ వస్తే కనుక నేను హిందీ మాట్లాడాలి. బ్రదర్ మరి హిందీ నాకు పూర్తి కాదు అండ్ నాకు ఇంగ్లీష్ పూర్తి కాదు. బట్ నేను అక్కడ ఉండగలుగుతాను. ఒకవేళ నాకు హిందీ, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ రాకపోతే నేను డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేస్తారు ఆ జాబ్ నుంచి అయితే. సో చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. మన అలా ఏముండదు బ్రదర్. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నాగాలాండ్ స్టేట్లో వచ్చింది, ఇంగ్లీష్ మీకు పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బట్లర్ ఇంగ్లీష్ నార్మల్గా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. సో మేనేజ్ చేసేటట్టు మీకు ఇంగ్లీష్ వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? అండ్ ఇంగ్లీష్ నేర్చులో కూడా ఇంగ్లీష్ పూర్తి రావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ అలా బట్లర్ హిందీ లైక్ కొంచెం అట్లా అలా అయితే హిందీ మనం మాట్లాడుతున్నాం మరి మన ఫ్రెండ్స్తో. సో ఆ ఇంగ్లీష్ సరిపోతుంది. బట్ పూర్తిగా ఏ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. సో ఇది సో అకామిడేషన్ గురించి మీకు అర్థమైనట్టుకుంటే అకామిడేషన్ గురించి వేరే స్టేట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి. సో మీరు వెళ్ళిన తర్వాత మీకు మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా వస్తాయానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు మీరు కలిసిపోతారు. సో మీరు హ్యాపీగా మీరు ఒక రూమ్ తీసుకుంటారు, కలిసిపోయి ఉంటారు. సో అక్కడే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు ఒక్కరే ఆ డివిజన్లో ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ మీరు ఆలోచించి అకామిడేషన్ చూసుకొని ఆయన అంతా సెట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు.
ఓకే బ్రో, ఇప్పుడు మాకు అవుట్ ఆఫ్ స్టేట్ జాబ్ వచ్చింది. మాకు అక్కడ వెళ్ళిన తర్వాత మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాగా మాకు టార్గెట్ స్పేస్ పెట్టారా? ఇప్పుడు మన తెలంగాణలో అయితే నాకు తెలుగు లాంగ్వేజ్ ఓకే, బట్ మన అవుట్ ఆఫ్ స్టేట్లో నాకు లాంగ్వేజ్ సరికి రాదు కదా. సో ఇప్పుడు మీరు టార్గెట్స్ స్పేస్ పెడితే ఆ ప్రజలకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో నా టార్గెట్స్ కంప్లీట్ చేయాలని అని ఒక డౌట్ వస్తుంది. బట్ ఒకటి మాత్రం టార్గెట్స్ ఏంటంటారు కదా, ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి అవుట్ ఆఫ్ స్టేట్లో మనకి జాబ్ వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు వదిలేస్తాం ఫ్రీగా. ఎందుకంటే ఈ అబ్బాయి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చింది కాబట్టి ఇతనికి అంతా మన లాంగ్వేజ్ వినది కాబట్టి, సో వాళ్ళు డిఫరెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తాను. అంటే మరి అంత టార్గెట్ పేరు ఏం పెట్టు, ఓకేనా, మంచిగా చూసుకుంటారు. సో ఇది మాత్రం మీకు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి బ్రదర్, నాకు తక్కువ మార్క్స్ వచ్చి కూడా నేను అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలంటే నాకు చాలా కష్టం కదా బ్రదర్. నేను ఉండలేను అక్కడ, కొంచెం ఫ్యామిలీ వాళ్ళు అనిపిస్తలేరు అంటే నేను ఒక అర్థం తీసుకుంటారు. ఎక్కువ మార్క్స్ వాళ్ళకి తెలంగాణలో ఆధార్ వస్తుంది, ఓకే. మన పట్ల ఈ తక్కువ మార్క్స్ వాళ్ళకి వస్తుంది మరి తెలంగాణలో అప్లై చేస్తే. సో మీరు అవుట్ ఆఫ్ స్టేట్ పెట్టుకుంటే ఏంటంటే మీకు జాబ్ వస్తుంది మంచిగా, ఓకేనా. మీకు ఓన్లీ మీ కోసమే కాదు, మీ ఫ్యామిలీకి కానీ మీ ఫినాన్షియల్ సపోర్ట్ కానీ అన్నీ సెట్ అయిపోతాయి, ఓకేనా. బట్ మనం తక్కువ మార్క్స్కి మనం హై ఎక్స్పెక్ట్ పెట్టుకుంటా అంటే నడదు కదా. సో తక్కువ మార్క్స్ ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ అయ్యి ఒక స్టేట్లో సర్వే అయితే మనకి ఎలా బతుకో తెలుస్తుంది, ఓకేనా. ఫ్యూచర్లో ఇంకెలా వెళ్ళాలి అని ఇవన్నీ తెలుస్తుంది కాబట్టి. సో నేను అందరూ అర్థం చేసుకోవడం అనుకుంటున్నా. సో ఓకేనా బ్రదర్స్. సో గాయస్, ఎవరైతే బీహార్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఇలా ఎక్సెట్రా అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే ఎవరైతే అప్లై చేస్తారో, సో ప్లీజ్ అందరైతే ఇలాంటి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ పర్సెంటేజ్ ఉండి మీరు తెలంగాణలో, ఆంధ్రలో రాదనుకునే మీరు అవుట్ ఆఫ్ స్టేట్లో పెట్టిరు. మీరు జాబ్ వచ్చినాక వెనక ముందు ఆలోచించాలా చేయడానికి అయితే, సో దూకాలి, వెనక ముందు ఆలోచించాలి. ఎందుకంటే బ్రదర్ ఇప్పుడు మీ ఫ్యూచరే బాగుంటుంది బ్రదర్. 1 year కష్టపడితే ఇంకా నెక్స్ట్ 10-20 years మీ లైఫే బాగుంటుంది కదా. సో 1 year గురించి ఆలోచించి నెక్స్ట్ ఫ్యూచర్ అయితే పోగొట్టుకోకండి బ్రదర్. ఒకటి గమనించండి బ్రదర్, మన ఫాదర్స్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఒక 5 to 6 years ఉంటారు. ఆఫ్టర్ మనకు 1 year ఉండే మన ఏజ్ వచ్చేసి 20-21 మన ఆపేది, ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఇలాంటి ట్రై చేయండి. అలాగే బ్రదర్, మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే అప్లై చేశారో సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో బ్రదర్, ఇది ఎక్కువ అర్థమైంది అనుకుంటా బ్రదర్. అండ్ ఒకటి, మీరు అవుట్ ఆఫ్ స్టేట్ పోతే మాత్రం నేను మన ఛానల్ అయితే మీతో ఎప్పటికీ వీళ్ళు అప్పుడు ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరు నన్ను అడిగితే నేను ప్రతి ఒక్కటి క్లారిఫై చేస్తా. ఒకరితో మాట్లాడి ట్రై చేస్తాం, బట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో కూడా నేను మాట్లాడి ట్రై చేస్తాం. సో ప్లీజ్ అందరూ ఎంత అనుకుంటున్నాం కదా. సో నా కంటెంట్ నచ్చుతుంది కదా, నా కంటెంట్ నచ్చుతారు కదా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో ముందు